అల్లుడు, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. చెప్పండి సార్, ఏం కావాలి? చికెన్ బిర్యానీ ఒకటి. సార్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్, చూస్తారు ఒకసారి? చికెన్ బిర్యానీ ఒకటి చాలు. అంటే సార్ మనం ఈ రెస్టారెంట్ కొత్తగా పెట్టాం సార్, మనం అన్ని డిఫరెంట్ టైప్ డిషెస్ ట్రై చేస్తాం సార్, చూస్తారు ఒకసారి? సరే వెళ్ళి మెనూ తీసుకురాపో. ఓకే సార్. ఇదిగో సార్. ఐటమ్స్ అన్ని బాగానే ఉన్నాయా? అదే సార్, అందుకు చూడమన్నాను. చికెన్ బిర్యానీ ఒకటి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓకే సార్. హ్యావ్ యువర్ నైస్ బిర్యానీ సార్. వా, అసలు రైస్ ఉడకలేదు. ఆయిల్ అంతా బగిలిగా ఉంది కదా ఆయన. అమ్మో, గోబులు కొయ్యంటున్నారా నాయన. ఏంటి లేడు? సార్ 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 బిల్లు కట్టలేదు. బిల్ ఎందుకు కట్టాలి? అంటే మీరు తినడానికి బిల్లు కట్టాలి కదా. నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశా కదా. ఇన్వెస్ట్మెంటా? మీరేం ఇన్వెస్ట్ చేశారు? ఒకసారి అక్కడ చూడు. అక్కడ ఏముంది? అక్కడ హెల్త్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది. రైస్ ఏమో అస్సలు ఉడకలేదు. బిర్యానీలో ఆయిల్ బకెట్లు ఉంది. ఆ కూర చూస్తే ఫుల్ స్పైసీ. చికెన్ మొక్క ఉడకలా. ఇప్పుడు నా హెల్త్ నీ దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టే కదా బిర్యానీలో. మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు ఏమి తెలియనట్టు పిచ్చి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి ఒక కొటేషన్ ఎంత అర్థం ఉందా? అర్జెంట్ కొటేషన్ తీపిచ్చేయాలి. ఫుడ్జీ చట్నీస్ అండ్ కర్రీస్ అంటే రైస్ ఉండదా? అడుగుదాం. చెప్పండి సార్. ముందో డౌట్ భయ్యా, బయట చట్నీస్ అండ్ కర్రీస్ అని పెట్టావు, రైస్ టిఫిన్లు ఉండవా? రైస్ ఐటమ్ కూడా ఉంది, కాకపోతే మన దగ్గర చట్నీస్ కర్రీస్ స్పెషల్ అనమాట, అందుకని. సరే అయితే 2 ఇడ్లీ. ఓకే సార్. ఎదిగోండి సార్ మీ ఇడ్లీ. హలో బ్రదర్, కమ్. చట్నీలు అన్నావు, ఒక చట్నీ వేసావు. అంటే మేము దీన్నే ముద్దుగా చట్నీ సార్ పిలుచుకుంటాం సార్. కొబ్బరి చట్నీ లేదా? మా దగ్గర పల్లి చట్నీ ఫేమస్ సార్. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా చోట్ల పల్లి చట్నీ ఉంది. కొంతమంది అయితే దాన్నే పేరు కూడా పెట్టుకున్నారు. నాకు కొబ్బరి చట్నీయే కావాలి. అంటే సార్ మా దగ్గర పల్లి చట్నీ ఉంటుంది సార్, కొబ్బరి చట్నీ ఉండదు సార్. అందుకే నీ రెస్టారెంట్ కి ఎవరు రాకుండా అయిపోయింది. ఎంతమంది ఉన్నారు కదా సార్? వాళ్ళంతా అన్నం తినడానికి వచ్చారు, కొబ్బరి చట్నీ తినడానికి రాలేదు. ఇలా కాదు కానీ నీకు మంచి ఐడియా ఇస్తాను, కూర్చో. అసలు చట్నీస్ దేనికి ఫేమస్ తెలుసా? అంటే దోశ ఇడ్లీ ఉత్త తినలేక. నేను అంటుంది అది కాదు. చట్నీ రెస్టారెంట్ దేనికి ఫేమస్ తెలుసా? కొబ్బరి చట్నీకి ఫేమస్. 5 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, అవి దేనికి ఫేమస్ తెలుసా? రూమ్స్ కి. ఆదివారం నువ్వు నేను వెళ్దాం. ఎవడయ్యా నువ్వు? కొబ్బరి చట్నీకి ఫేమస్. వాళ్ళందరూ అవి పెట్టారు కాబట్టి వాళ్ళు ఆ స్టార్ రేంజ్ హోటల్లో ఉన్నారు. నువ్వు కూడా కొబ్బరి చట్నీ పెట్టావు అనుకో, నీది కూడా 5 స్టార్ రేంజ్ కి వెళ్తుంది. కొబ్బరికాయ 40 అంటే అమ్మో. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా సార్? సోమవారం శివుడి గుడి, మంగళవారం హనుమంతుడు, బుధవారం వినాయకుడి గుడి, గురువారం సాయిబాబా, శుక్రవారం దుర్గాదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి. ఇలా అన్ని గుళ్ళకి వెళ్ళి కొట్టేసిన కొబ్బరికాయలు తెచ్చుకున్నావు అనుకో, నీకు మంచి గిట్టుబాటు అవుతుంది కదా. సార్ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు నేను కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వ్యాపారం ఎవరు చేస్తారు సార్? అందుకే మీరు కాయకి 5 రూపాయలు చొప్పున ఇచ్చారనుకోండి, అవన్నీ కలెక్ట్ చేసుకొని డైలీ నేను మీకు ఇచ్చేస్తాను. నా కోసం మిమ్మల్ని కష్టపెట్టడం కరెక్ట్ కాదు సార్. ఊరుకో బెదరు, నా బిజినెస్ అది. గుడి దగ్గర కొట్టేసిన కొబ్బరికాయలు ఉంటాయి చూడండి, అవన్నీ తీసుకొచ్చి ఇలా రెస్టారెంట్లకి కొబ్బరి చట్నీలు అమ్ముతాను అన్నమాట. నీ అబ్బా, నీ వ్యాపారం సాగించుకోవడం కోసం నా వ్యాపారం నాశనం చేస్తావా? బాగుంటుంది, ఆలోచించుకోండి. శివాలయం వీధిలో ఉంటాను, ఫోన్ చేయండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. మేడం ఏం కావాలి మేడం? ఫుల్ మీల్స్ ఒకటి ఇవ్వండి. ఓకే మేడం. ఆగాగు, కొబ్బరి చట్నీ ఉందా? లేదు మేడం, మన దగ్గర ఈ చట్నీ ఉంది. దోసలో చట్నీ ఉందా? ఉంది మేడం. అది కొబ్బరి చట్నీగా? కొబ్బరి చట్నీ మేడం.
అదేసే. బాగుంది. ఆగాగు, ఫ్లేవర్ రైస్ లేవా? అంటే మేడం టైం చాలా అయిపోయింది కదా, ఫ్లేవర్ రైస్ అయిపోయింది మేడం. మీల్స్ ఎంత? 160 రూపీస్ మేడం. మరి ఫ్లేవర్ రైస్ లేవు కదా, నాకేమైనా తగ్గిస్తారా? అలా ఎలా తగ్గిస్తాం మేడం? మరి ఫ్లేవర్ రైస్ లేనప్పుడు రేట్ తగ్గించాలి కదా. వెజ్ ఫ్రైడ్ రైస్ ఉందా? ఉంది మేడం. అదొకటి తీసుకో. బిర్యానీ ఉందా? ఉంది మేడం. అదొక ప్లేట్ తీసుకో. ఓకే మేడం. జీరా రైస్ ఉందా? ఉంది మేడం. అదొక ప్లేట్ తీసుకో. అయ్యి బాబు, ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఫ్లేవర్ రైస్ లేదని చెప్పి అందరికి ఇదే ఫార్మాట్ ఫాలో అయిపోతాం. ఓకే మేడం. చూడ్డానికి ఎమ్మిగా ఉంది. 3 ఎంటీ బౌల్స్ తీసుకురండి. ఓకే మేడం. ఇదిగోండి మేడం మీ ఎంటీ బౌల్స్. ఈ 3 క్యాన్సిల్. మరి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు మేడం? ఇప్పుడు నువ్వేమన్నావు? ఫ్లేవర్ రైస్ లేవన్నావు. ఇదిగో ఉన్నాయి. ఇదిగో ఫ్రైడ్ రైస్, జీరా రైస్, బిర్యానీ ఇవి ఉన్నాయని చెప్పడానికి ఆర్డర్ ఇచ్చాను. వేరే కస్టమర్ ఎవరైనా వస్తే లేవని చెప్పొద్దు, ఉన్నాయని చెప్పి వడ్డిచ్చేసే. ఈ పట్టుకెళ్ళి మీల్స్ పెట్టు. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సరే మేడం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చెప్పాపా ఏం కావాలి? ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి పాప. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి పాప మన దగ్గర. సరే ఒకసారి మెనూ కార్డ్ తీసుకురాపో. ఓకే పాప. ఇదిగో పాప. ఒక ఫ్రాంకీ. అంటే ఫ్రాంకీ మన దగ్గర లేదు పాప. మరి అన్నీ ఉన్నాయన్నా? అంటే నువ్వు ఇదే అడుగుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. చపాతీ ఉందా? ఉంది. ఆనియన్స్ ఉన్నాయి. ఆమ్లెట్ ఉంది. మరి ఇవన్నీ ఉండి ఫ్రాంకీ లేదంటావేంటి? అంటే ఫ్రాంకీ ఒకటే లేదు పాప. అవును, అవన్నీ కలిపి తీసుకురా, అదే ఫ్రాంకీ అవుతుంది. అర్థం కాలేదు పాప. ఇప్పుడు చపాతీ, ఆనియన్స్, ఆమ్లెట్ ఉన్నాయి కదా, అవన్నీ కలిపి రోల్ చేసుకొని తీసుకురా, అదే ఫ్రాంకీ అంటారు. ఇంటెలిజెంట్ ఫెలో. సూపర్ ఐడియా పాప. మెనూలో కొత్త ఐటమ్ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ పాప. ఇప్పుడు హరీష్ లా ఉన్నాడే. రే హరీష్, ఎలా ఉన్నావు? మ్యాన్ హౌ ఆర్ యు మ్యాన్? చికెన్ ఎట్టున్నావు? ఏదో పని చేసుకుంటున్నా కదరా. అవును, నువ్వేంటి ఇక్కడ? ఇది నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పెట్టాం. కూర్చో. ఏంట్రా ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? ఆల్మోస్ట్ 1 year అయిందిరా, USA లోనే ఉంటున్నా. మంచి కంపెనీ, మంచి జాబ్, మంచి ప్యాకేజ్ కూడా. ఇంకా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అంతా US లోనే. ఇంకేంట్రా బాగా సెటిల్ అయ్యావు అయితే. సర్లే ఏం తీసుకుంటావు? మీదే అంటున్నావుగా, మంచి ఐటమ్ ఏదో నువ్వే చెప్పు. అయితే ఫస్ట్ ప్లేన్ దోశ తిను, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీకు మంచి ఐటమ్ చెప్తాను. అవునా? గెట్ ఇట్. ఓకేరా. ఇదిగోరా దోశ, చాలా బాగుంటుంది, టేస్ట్ చేయి. ఫోర్క్ అండ్ స్పూన్. అదేరా, ఫోర్క్ స్పూను తినడానికి. అరే ఇది పాస్తా కాదు, దోశ దోశ. అరే మ్యాన్, గెట్ ఇట్. తీసుకురారా. సరేరా. ఇదిగోరా ఫోర్క్ అండ్ స్పూన్. గుడ్ బాయ్. అసలు ఎలా తింటాడు? అదేంట్రా అలా కొట్టావు? కొట్టగా ముద్దెట్టుకుంటారేంట్రా? ఒకడాగా నువ్వు ఫారెన్ ఎంతకాలం అవుతుందిరా? 1 year. సంవత్సరం అవుతుంది. చిన్నప్పుడు నువ్వు దోశలా తినేవాడివిరా. తిను తిను తుంచు. ఆ తర్వాత చట్నీ ఏం చేసేవాడివి? తిను. ఆ తర్వాత చట్నీ ఏం చేసేవాడివి? నాకు దోశ తినే పద్ధతి ఇది, సరేనా? నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడే, భారతదేశంలోనే. ఏదో ఫారెన్ లో పుట్టి పెరిగినట్టు చెయ్యి. మాకు పెద్ద ఫోర్క్ తో తింటున్నావు, అది వచ్చొచ్చినట్టు రాదు పెట్టదు. అది దోశ తినాలి ఇప్పుడు. ఎట్నే తిను. ఫోర్క్ అంటే పొడిసి పడుతుంది, సరేనా?